షడంగో యోగ కేశవై షడంగ యోగాలు ఏమి అంటే ఇవి లెక్క ఏంటంటే ఎన్ని ఉన్నాయో విశ్వేశ్వర విశాలాక్షి జునది జునది అంటే గంగా కాలభైరవ శ్రీమాన్ దుండి దండపాణి షడంగో యోగ దేవతి ఈ ఆరు ఏమైతే ఉన్నాయో ఇవి షడంగాలు. ఏతత్ షడంగం యో యోగం నిత్యం కాశ్యాం నిసేవతే సంప్రాప్య యోగ నిద్రాం సదీర్ఘ అమృతం అశ్నుతే. ఎవరైతే ఈ షడంగ యోగాన్ని ప్రతిరోజు అనుష్ఠానం చేస్తారో, ప్రతిరోజు అనుష్ఠానం చేయడం అంటే విశ్వేశ్వరుడు విశాలాక్షి గంగా కాలభైరవుడు ఉండి దండపాణి అనేటువంటి పేర్లతో పిలువబడేటువంటి ఆరుగురిని ప్రతినిత్యము ఎవరైతే దర్శనం చేస్తారో అటువంటి వాడు యోగాన్ని అవలంబించి అంతఃకరణాన్ని శుద్ధి చేసుకొని మోక్షాన్ని పొందినట్టుగా ఈ చెప్పబడినటువంటి షడంగాన్ని దర్శనం చేసుకుంటే చాలు వానికి మోక్షం తరతరామవుతుంది. అంతేకాదు కాశీ క్షేత్రంలో ఇంకో షడంగం కూడా ఉన్నది. ఓంకార పృథ్వీవాసాశ్చ కేదారశ్చ త్రివిష్టపః వీరేశ్వరో అథ విశ్వేశః షడంగోయమిహాపురః. దీన్ని కూడా షడంగం అని ఇక్కడ కల్పిస్తారు. ఓంకారుడు, పృథ్వీవాసేశ్వరుడు, కేదారేశ్వరుడు, త్రివిష్టపేశ్వరుడు, వీరేశ్వరుడు, విశ్వేశ్వరుడు అనేటువంటి పేరుతో వీళ్ళు కూడా షడంగమనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంలో అనేక విశేషాలను చెబుతూ సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యునితో అన్నాడు, కాశీలో సంచరించడం అనేటువంటిది చేయాలి అని. కాశీకి వచ్చిన వాడు రూముల్లో పడుకోకూడదు, వీధుల్లో సంచరించాలి అని చెప్పినాను నేను. వీధుల్లో సంచరించడానికి ఇది మనం చెప్పిన మాట కాదు, వ్యాసుడు చెప్తున్నాడు. కాశీ వీధి సంచారో ముద్రాభవతి